రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పైగా చెప్పిన వాక్యం సర్వోన్నతమైన స్థలములలో అంటే మన హృదయాల్లో దేవునికి మేము కలగాలి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. నశించిన దానిని వెలికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పి చాలా వచ్చిన ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడు అయితే జీవాధిపతమైన ప్రభా, అయ్యా మీ క్రిస్మస్ దినాల్లో మీ జన్మదినాల్లో ప్రభా మీ వేడుకల్లో మీ ఉండుచుండగా అయ్యా మీ జన్మదినాల గురించి మీ కొద్దిసేపు ధ్యానించుకొనిచుండగా మీరు మాతో ఉండండి. అయ్యా మీ యొక్క ఆత్మ సంచారం మాతో ఉంచాలని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకు నాయన వెనగలించలే గ్రహించగలిగే మనసు దయచేయండి. అయ్యా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ ఆత్మలో మేము బలపడే భాగ్యం దయచేయాలని వేడుకుంటున్నాం ప్రభా. అయా గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీలో నిలబడాలని, అయా సర్వోన్నతమైన స్థలమైన మా హృదయాలు మీకు స్థానం ఇవ్వాలని, అయా మిమ్మల్ని కనపరచాలని, మా జీవితంలో మీకే మొదటి స్థానం ఇవ్వాలని, అయా మీకోసం నాయన తప్పించే హృదయాలు మనం దయచేయాలని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు రోజు ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. అయ్యో ఇప్పుడు నేను సిలుసాటు మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నశించిన దానిని వెతికి రక్షించడం మనిషి కుమారుడు లోకానికి వచ్చెను. దేవుని బిడ్డలారా, నశించిన దానిని దేవాతి దేవుడు పైగా చెప్పాడు, సర్వోన్నతమైన స్థలంలో ఉన్న గొప్ప దేవుడు, మరి కెరూబులు సెరూబుల మధ్య అంత గొప్ప దేవుడు నశించిన దాన్ని వ్యతిరేకించడం లోకానికి వచ్చాడు. ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ దినాలని క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచ దేశాల్లో లెక్కలు వేశారంట. లెక్క వేసినప్పుడు ప్రపంచ దేశాల్లో జరుపుకునే పండుగలన్నిటికంటే క్రిస్మస్ పండుగ కొన్ని వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతుందంట ప్రపంచం, ప్రతి దేశంలో కూడా. ఎందుకయ్యా అంటే ఈ యొక్క పండుగ వెనకాల ఏదో రహస్యము ఉంది. లేకపోతే ప్రజలందరూ కూడా ఒక ఉత్సవంలో ఒక పండుగ జరుపుకోవాలంటే ఎంత ఘనంగా ఎవరు చేయరు. ఒక దేశంలో పండుగ జరగాలంటే ఒక దేశం జరుపుకుంటది. ఒక కుటుంబంలో పండుగ జరపాలంటే ఆ ఇంటి యొక్క ఎలవేల్పు గురించి చేస్తారు. అంతేగాని ప్రపంచం అంతా కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి పండుగ చేస్తుందంటే దీని వెనకాల ఏదో రహస్యము ఉందని అనేక మంది కూడా ప్రభు వైపు తిరుగుతున్నారంట. దేవుని బిడ్డలారా, అది క్రిస్మస్ యొక్క పండుగ. అందుకే ప్రభు ఏమన్నాడంటే ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం ప్రజలందరికీ. తర్వాత ప్రభు మరి అపొస్తలుల కార్యాలు రాసిచ్చాడు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ కూడా అందరికీ ప్రభు అయిన. అందుకనే క్రిస్మస్ పండుగ అనేక మంది మన ప్రేమను పంచాలి. అందరికీ కూడా నశించబోతున్న వారికి మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మరి పండుగ సందర్భంలో నశించిన దాన్ని వెతుకురక్షణ మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడై విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక క్రితము దాదాపు 750 సంవత్సరాల క్రితం కూడా ప్రభు యొక్క ప్రవచనాలు ప్రభు చెప్పాడు. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనును యెషయా ద్వారా సూచించిన 7:14లో, ఆ తర్వాత ఆదికాండం 3:15లో కూడా స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైర్యము కలగజేస్తారు. అదే స్త్రీ సంతానాలుగా ప్రభు లోకానికి వచ్చాడు. ఎందుకంటే దత్తపుత్రులైన మనల్ని, దేవునితో సంబంధం లేని మనల్ని, దేవుని దూరంగా ఉన్న మనల్ని ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవునితో సమాధాన పరచడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభు. ఒక బిడ్డని దత్తత తీసుకోవాలంటే ఏం చేస్తారు? అమ్మ పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు, వాళ్ళు కాగితాలకు రాతారు, కొంత కార్యక్రమం ఉంటది. అలాగే యేసుక్రీస్తు
లోకానికి వచ్చి తన కుమారులుగా ఆయన మార్చాడు. ఎలా మార్చాడంటే మరి యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన పిల్లలుగా అనుగ్రహించాడంట. మన వాళ్ళని దత్తపుత్రులు కాకుండా ఆయన పిల్లలుగా ఉండాలని దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు లోకానికి వచ్చాడు. ప్రభు వారు ఏమన్నాడంటే, నేను నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. యోహాను సువార్త 6:39 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6:39 యోహాను సువార్త 6:39 నన్ను పంపిన వారిని మళ్ళీ చదువు. నేనేమిలో పోగొట్టమనగా నన్ను పంపిన వారి చిత్తమై నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు లోకం వచ్చిన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దత్తపుత్రులమైన మనమందరినీ దేవునికి సమీపంగా ఉంచాలని, దేవునికి దగ్గరగా ఉంచాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడు. తర్వాత తిమోతి రాసిన పత్రిక 1:1 1:15 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. పాపం అంటే ఆధ్యాత్మికమే పాపం. ఆది కాలంలో మరి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము వాళ్ళ ఆజ్ఞని అతిక్రమించారు. మీరు ఈ పండు తిని దినాన మీరు చస్తారని దేవుడు చెప్పాడు. అయినా సరే అక్కడ అపవాది చెప్పిన మాటలు వీళ్ళు ఏమిచ్చారు? ప్రిఫరెన్స్ ఇచ్చారు. దేవుని మాట పక్కన పెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుని మాట పక్కన పెట్టినప్పుడు ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆజ్ఞాతిక్రమే పాపం. పాపం వల్ల వచ్చి జీతము మరణం. ఈ మరణం వల్ల దేవుని బిడ్డలారా, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాపంలో ఉన్న ఆత్మ పరిశుద్ధుడైన దేవుడితో కలిసి ఉండలేదు. మరి వెలుగై ఉన్న దేవుడికి చీకటై ఉన్న ఆత్మ సంబంధము లేదు. మరి పాపానికి వచ్చిన చేత ఆ మరణాన్ని తీసివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? మరి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే అనేక మంది మనుషులు దేవుళ్ళు అయిపోయారు. చాలా మంది కూడా దేవుడు తెలియక వాళ్ళ దారిని వాళ్ళు వెళుతున్నారు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, మరి భూమి కింద నేల అందే గాని ఏ దేవుడు కూడా మీరు విగ్రహాలు చేసుకోవద్దన్నాడు దేవుడు. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో విగ్రహాలను ఆరాధించేవాళ్ళు అనేక మందిగా ఉంది. ఎందుకంటే దేవుడు ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఇలాగా మనుషుడు దేవుడికి దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మరి పాపిని రక్షించడానికి లోకానికి దేవుడు వచ్చాడు. ఆ పాపుని మన పాపాలు పోగొట్టడానికి మరి లోకంలో నలిగిపోయిన మనందరినీ మన చూపు చేత, మన తలపు చేత, మన ఆలోచన ద్వారా మరి దేవుడికి దూరం అయిపోయిన మనందరినీ కూడా మరి పాపుని రక్షించడం యేసుక్రీస్తు లోకానికి వచ్చెను. ఆ ప్రభు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అపోస్తలుల పౌలు ఏమంటాడంటే, పాపులలో నేను ప్రధానుడు అంటాడు. ఆయన పాపులలో ప్రధానుడు. మరి ఈ భక్త కోటికి ఆయన మంచి ప్రధానుడు అంటే బిడ్డలారా, ఎప్పుడైతే పాపులలో ప్రధానుడు అన్నాడు, ఈ ప్రపంచంలో భక్త కోటికి ఆయన ప్రధానుడయ్యాడు. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడు, ఎప్పుడైతే జీవం గల దేవుడి దగ్గరికి వెళ్ళాడు, పాపి అయిన మరి సౌలు గారు దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం తెలుసుకున్న ఆయన ఆ ధర్మశాస్త్రంలోనే జీవం ఉంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తపస్క మార్గంలో ప్రభువుని ఎదుర్కొన్నాడో అప్పటి నుంచి కూడా సమస్తం కూడా వదిలివేసి ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళాడు అనుకుంటాడు. అందుకే నేను పాపులలో ప్రధానుడిని, నా పాపాన్ని క్షమించాడు దేవుడు. అందుకనే నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు జీవకిరీటం ఉంచబడినది, నేను నా పరుగు కడముట్టించాను. మంచి పోరాటం పోరాడాలి. మనం అందరం కూడా ఏ పోరాటం అమ్మా? దేవుని తెలుసుకుని మనం అందరం కూడా మంచి పోరాటము పోరాడాలి. మనం ఎంత పాపులు అయినా సరే దేవుడు మన పాపాలు క్షమించగలిగిన గొప్ప దేవుడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచి వారి దారి చూపి మేలు
సాటి ఎవరు కూడా లేరు. మన పాపాలు క్షమించాలంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. అందుకే ఆయన పరలోకాల నుంచి దిగి వచ్చాడు. ఒకటి, దూరమైన దేవుడి నుంచి దూరమైన వాళ్ళని దత్తపుత్రులే చేయడానికి ప్రభు లోకానికి వచ్చాడు. రెండవదిగా మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. మూడవదిగా యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగుని చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే అవివేకము. అందుకే ప్రభు అంటాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు హోషేయ గ్రంథంలో చెప్తాడు. జ్ఞానం లేకపోతే మనుషులు పాడైపోతే. యెషయా గ్రంథంలో కూడా ప్రభు చెప్తాడు, ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. మరి ఆ చీకటిలో ఉంటున్న జ్ఞానం వల్లే మనందరం కూడా జ్ఞానులుగా బ్రతకాలి. అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే మనము ఉండాలి. చీకటి ప్రాణదోడడానికి, అజ్ఞానులైన మనందరికీ జ్ఞానం దయచేయడానికి, ఆ చీకటి త్రోలు వేయడానికి ప్రభు మరి చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగుని చూస్తారు. దేవుని బిడ్డలారా, ఆర్కే మూర్తి గారు ఆయన మహా గొప్ప దైవజనుడు. ఆయన తెలుగు ట్రాన్స్లేషన్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ యొక్క తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు వాడుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేస్తా ఉంటే వాళ్ళందరూ అసలు ఆ దేవుడిలో తప్పులు తెలుసుకుందామని వాక్యం చదువుతూ మొదలెట్టారు. అజ్ఞానంలో ఉన్నారు అన్నప్పుడు ఆయన పూజలు పురస్కారాలు చేసుకుంటా ఉండేవాడు ఆయన. అయితే ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు అనే జ్ఞానంలో దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడో దేవుని బిడ్డలారా, మరి అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి ఆయన వచ్చాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాడు. దేవుడు ఏమన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వారు వెలుగు కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతూ మొదలు పెట్టాడో, ఎప్పుడైతే దేవుల్లో నిలబడ్డాడో దేవుని బిడ్డలారా, ఆయన కూడా అనేక మందికి వెలుగుగా మారాడు. దేవుని వాక్యంతో ఈ రోజు మనందరం కూడా దేవుని వాక్యంలో నిలబడాలి. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ ప్రకారమే మనము కూడా లోకానికి వెలుగై ఉన్నారు. నశించిపోతున్న అందరం కూడా మనము వాళ్ళని మన వంతు మనం సహాయం చేసి వాళ్ళని రక్షించాలి. దేవుని బిడ్డలారా, చీకటిలో నడిచిన గొప్ప వెలుగుని చూస్తారు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా విలువైనది. వెలుగైన వాక్యాన్ని మనము నిరంతరం కూడా చదువుతూ ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే నశించిన దాన్ని వ్యతిరేకించడానికి లోకానికి వచ్చాడు. అనేక మంది హైందవులు, హిందువులు, మన మేము డ్యూటీ చేసేవాడ మా డ్యూటీలో దేవుని బిడ్డలారా ఒక ముస్లిం ఆయన పేరు యాసిన్ అంట చెప్పాడు. అయితే ఆయన ఫెలోషిప్ లోకి వెళ్తాడు. అక్కడ వెలిసరిద్దరు చర్చించండి, ఫెలోషిప్కి వెళ్తాడంటారు. అలా మేము ముస్లిమ్స్ ని. అయితే ఏంటంటే మా తల్లి ఎలా తెలుస్తుంది, ప్రార్థన చేస్తా ఉంది, ఛానల్గా మేము మారాము అని ఆ కులస్తులందరూ కూడా వెళ్ళేశారంట. అయితే వాళ్ళు ఆదివారం మందిరానికి, ఆదివారం మందిరం మారినాక ఫ్యామిలీ ఆయన ఏమో చెప్తున్నాడంటే, సత్యాన్ని తెలుసుకోవాలి, వెలుగుని తెలుసుకోవాలన్నా యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఇవన్నీ కూడా వ్యర్థమే. ఆయన ఒక ముస్లిం. దేవుని బిడ్డలారా, ఇలాగ సాక్ష్యాలు చీకటిలో నడిచిన గొప్ప వెలుగుని, అది చీకటిలో అదంతా సాతాను యొక్క అంధకారంలో దేవుని యొక్క లేని జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా చీకటిలో నడిచిన గొప్ప వెలుగుని చూస్తారు. గొప్ప దేవుడి కోసం వాళ్ళందరూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు కలిగిన మనందరం కూడా మనం ఎంతో ధన్యులు. అందుకే చీకటిలో నడిచిన గొప్ప వెలుగుని చూస్తారు. అందుకనే ప్రభు లోకానికి వచ్చాడు. మన చీకటిలో నడకుండా వెలుగులో నడవాలని ప్రభు నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా. నాలుగవదిగా యోహాను సువార్త 12:46. చీకటిలో నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో ఉండుకున్నట్లు ఈ లోకానికి నేను వెలుగుగా
వచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఎక్కడికి కూడా తప్పిపోకుండా వెలుగులో మనము ఉండాలి. చీకటి అంటే చీకటి క్రియలు, పాపపు క్రియలు, సాతాను క్రియలు చేసేది కూడా చీకటి క్రియలు, వాటన్నిటిని కూడా దూరపరచాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వెలుగులో మనం అందరం ఉండాలని దేవుని యొక్క కోరిక. అయితే రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణనాశమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలినవాడాయను. నిరంతరము మరణములో జీవిస్తున్న మనందరికీ మరణ భయం చేత దేవుని బిడ్డలారా, పాత నిబంధన భక్తులకు మరణం వలన వారికి జయము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన మన దేవుడు ఏం చేశాడు? మరణాన్ని జయించాడు. సిలువలో విజయవీరుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. అందుకని నిరంతరము కూడా మరణంలో ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన మనలో రక్షించాలని ఆయన రక్త మాంసాలు ధరించాడు. ఇన్కార్నేషన్ అంటే రక్త మాంసాలు ధరించడం. అయిగా చెప్పాడు, సర్వోన్నతమైన స్థలంలో ఆత్మగా ఉన్న దేవుడు భూలోకానికి ఎందుకు వేయించేసి రక్త మాంసాలు ఎందుకు ధరించాడంటే, ఆయన పవిత్రమైన రక్తాన్ని మానవుడు రక్షింపబడాలంటే, మానవుడు మరణం నుంచి జీవం పొందాలంటే ఒక పవిత్రమైన రక్తము అవసరము. గొర్రెల యొక్క రక్తము ఇక పనిచేయదు. ప్రభు క్రీస్తు రక్తాన్ని మనకిచ్చి ఆ దేవుడు మరణశాయిలో ఉన్న మనందరి మరణ భయాలనే తొలగిస్తానికి లోకానికి వచ్చాడు. మరణం అంటే ఎవరి భయం ఉండదమ్మా? ఒక డాక్టర్ అనేక మంది బ్రతికిస్తాడు, కానీ మరణం వచ్చి వాడికి ఏమంటాడు? ఆయన అయ్యా అమెరికాలు తీసుకెళ్ళండి, లేకపోతే మంచి హాస్పిటల్ తీసుకెళ్ళంటే డాక్టర్ గారు కూడా అనేక మంది బతికించిన ఆయన కూడా మరణానికి భయపడతారు. ఈ లోకంలో ఎవరు దేనికి భయపడరు, కానీ మరణం వచ్చే వాడికి భయపడిపోతారు. ఎంత అనుభవం ఖర్చు పెట్టి నయం చేసుకుంటారు. ఎందుకంటే మరణఛాయిలో ఉన్న మనం అందరినీ కూడా, నశించిపోతున్న మనం అందరం కూడా ఈ లోక మరణం అందరికీ వస్తుంది, కానీ రెండో మరణమైన ఆత్మ మరణాన్ని మనం జయించాలని దేవాది దేవుడు. అందుకని ఆయన రక్త మాంసాలు ధరించాడు. ఇన్కార్నేషన్ అంటే రక్త మాంసాలు ధరించడం దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చి దేవుని బిడ్డలారా? దేవుడితో సహవాసం కలపడానికి, దత్తపుత్రులుగా చేయడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. రెండవదిగా ఆయన పాపను రక్షించడానికి లోకానికి వచ్చాడు ప్రభు. మూడవదిగా ప్రభు ఏం చేశాడంటే, మరణ స్థాయిలో ఉన్న మనందరినీ కూడా ప్రభు దగ్గరికి చేస్తాడు. మరణం మీద మనకి రాసిన అధికారము లేదు. ప్రభు వారు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన వల్ల బ్రతుకును. అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. యోహాను సువార్తలో మాట్లాడుతుంది అని బిడ్డలారా. మరి దేవుడి యొక్క మరణమయాన్ని తొలగించిన గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నేనే మార్గము, సత్యము, జీవము దేవుడు బిడ్డల. అందుకనే మరణ ఛాయ నుంచి మనం తప్పించిన దేవుడు రక్త మాంసాలు ధరించాడు. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగుని చూడాలి. అనేక మంది అజ్ఞానంలో ఉంటున్న వారు మళ్ళీ దేవుని యొక్క దగ్గరికి రావాలని ఆయన ఈ లోకంలో జన్మించాడు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 18వ అధ్యాయము 37 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. పిలాతు చాలా పరిజ్ఞానం గలవాడు. నువ్వు రాజువేనంటే, నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు లోకానికి వచ్చాడు. సత్యం అంటే ఏమిటి దేవుని బిడ్డలారా? ఈ లోకంలో దేవుడు నేనే మార్గము, సత్యము, జీవము. మన జీవితాలు ఎప్పుడు కూడా మనం అబద్ధం అనడానికి అవకాశము ఇవ్వబడదు. ఎందుకంటే ఆది నుండి అపవాది అబద్ధికుడు, మరి అబద్ధాలు ఆడేవాడు అబద్ధికుడు వారి బిడ్డలవుతారు. కాబట్టి వాడు ఆది నుండి కూడా అబద్ధికుడు. కాబట్టి సత్యాన్ని మాట్లాడాలి. మనం ఏ విషయం ఉన్నా సరే సత్యాన్ని మనము చెప్పాలి. సత్యం మాట్లాడినప్పుడే దేవుని బిడ్డలారా మనకి ఈ లోకంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నాడంట. ఆయన దేవుడు మాటలేని దేవుడు వాక్యం చదివిన తర్వాత, యేసుక్రీస్తు వారు పుట్టిన దినాల్లో నేను ఉండుంటే నా గుండెలో ప్రవహించే రక్తం ద్వారా ఆయన పాదాలు కడిగేవాడు అన్నాడు. అంత సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు దేవుని బిడ్డలారా. స్వామి వివేకానంద గారు అనేక మంది బుక్స్ లో కూడా
ఇది వచ్చింది. నేను పుట్టిన కాలం, యేసుక్రీస్తు పుట్టిన కాలంలో నేను ఉంటే నా గుండెలో ప్రవహించిన రక్తంలో ఆయన పాదాలు కడుగుతాను. అంత సత్యవంతుడు అంత దేవుడు. ఆయన మాట వచ్చిన ఏ మాట కూడా అసత్యము లేదు. గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, అనేక మంది సాక్ష్యాధారాలుగా మన ముందు ఉంచబడి దేవుడు. అందుకనే దేవుడు ఈ లోకంలో సత్యముగా ఉన్నాడు. మనము కూడా నన్ను వెంబడించేవాడు వెలుగులోనే ఉండాలి, సత్యముగానే నడవాలి, సత్యముతోనే ఉండాలి. సత్యం అంటే దేవుని బిడ్డలారా, మరి ఉండేది మనము అప్పులు ఇవ్వకూడదు, దేవుని మాట చొప్పున మనం నడవాలి. మరి అన్యాయంగా మనం ఏది కూడా దోసుకోకూడదు. నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ఏది కూడా నీవు ఆశించకూడదు. ఇవన్నీ కూడా సత్యమైన దేవుడు. ఎన్ని సత్యం నడిచినప్పుడు దేవుడు మనతో తప్పకుండా ఉంటాడు. సత్యం గురించి సాక్ష్యం వచ్చినాక నేను ఈ లోకానికి వచ్చాను. ఆ సత్యాన్ని పిల్లలు గ్రహించలేకపోయాడు దేవుని బిడ్డలారా. అయినా గ్రహించాడు, చివరికి గ్రహించాడు. ఏ దోషం కూడా నాకు కనిపించలేదు. అది సత్యవంతుడు కాబట్టి ఆయన ఎంతో నాకు ఏ దోషం కనపడలేదు, మీరే సిలువ వేసుకోండి అన్నాడు దేవుని బిడ్డలారా. అంత సత్యాన్ని ప్రకటించడానికి, అసత్యాన్ని తీసివేయడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం నేను బిడ్డలారే, ఎన్ని తెలుసుకోకుండా దేవుడు మనము కనపరచలేము, దేవుడు మనము ఆరాధించలేము. తర్వాత 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది యొక్క క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు, ఈ లోకంలో సాతాను చేసే క్రియలు, అపవాది చేసే క్రియలు. ఒకసారి దావీదుకి దేవుడు సాతాను ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లెక్క పెట్టమన్నాడు. ఆ యొక్క మంత్రి గారిని లెక్క పెట్టమంటే దేవుని బిడ్డలారా, సాతాను క్రియ వల్ల దాదాపు 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. అపవాది క్రియలు. 2,000 దేవలు కట్టిన వాడు అయ్యా ఆయన మరి సమాజంలో తిరుగుతూ తను గాయపరచుకుంటూ దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా, సమాజానికి దూరంగా బ్రతుకుతున్నైతేనే అపవాది క్రియల చేత ఆయన ఎప్పుడు కూడా మంచిగా ఉండే పని లేదు. ఎప్పుడు కూడా దొంగతనం చేయడానికి వస్తాడు దేవుని బిడ్డలారా. మంచి క్రియలు చేస్తానికి రాడు. ఆ దేయాలు పెట్టిన వాడు ఎంతో హింస పొందేది. దేవుడు తన రాళ్ళతో గాయపరచుకున్న ఎవరు కూడా ఆయన విడిపించడానికి సమర్థులు కాదు. అనేక మంది ఆయన్ని తప్పించాలని అనేక మంది కూడా కొంతమంది ప్రయత్నించి సంఖ్యలతో బంధించారు, కానీ ఆయన సంఖ్య తుట్టినలుగా చేసాడంట దేవుని బిడ్డలారా. అయితే మరి అపవాది క్రియలు ఇవన్నీ కూడా లయపరచడానికి ప్రభు దూరంగానే ప్రభుని చూశాడు. సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు, ఆయన ఎవరో సర్వోన్నతమైన దేవుని కుమారుడు, సర్వోన్నతమైన స్థలంలో ఉన్నవాడా, మా సమయము రాలేదు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు పట్టినవాడు అపవాది క్రియలు లయపరచడానికి దేవుని లోకానికి వచ్చాడు. మనలో ఉన్న సాతాను క్రియలు, మనలో ఉన్న దురాత్మను పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నశించిన దాన్ని వ్యతిరేకించడానికి లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా మనం ఈ పండుగ చేసుకోలేము. యేసుక్రీస్తు ప్రభు వారిని బయట పెట్టి మన పండుగ చేసుకోవడానికి సంతోషకరమా దేవుని బిడ్డలారా? ఆ ప్రభుని మన హృదయంలోకి మన హృదయం ఆహ్వానించాలి. సర్వోన్నతమైన స్థలంలో ఆయన చెప్పారు, మా హృదయాలు దేవుడికి ఇవ్వాలి. నీ కుమారుడు, నా కుమారుడు, నీ హృదయము నాకు ఇమ్ము, దానివల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఏకమందును పరమందును నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నా హృదయాలు దేవుడి కింద దేవుడు బయట పెట్టి ఈ లోకానుసారమైన పండుగ చేశారు. దేవుడు సంతోషకరమైన పండుగ కాదు. మీ పండుగలు నాకు అసహ్యకరం అన్నాడు. ఎందుకంటే ఆయన బయట పెట్టి మన పండుగ చేసుకోవడానికి సంతోషకరమైంది కాదు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మన హృదయంలో నడిపించుకుందాం, దేవుడిని కనపరుచుకుందాం. దేవుడు మనం కలిసి అనేక మందికి పంచుతూ దేవుడి నామాన్ని కనపరుస్తాం. కట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక.